మ్యాథ్స్ ప్రీవియస్ పేపర్ 23కి రావడం జరిగిందండి. ఓకేనా? సో ఆల్రెడీ అంటే 22 పేపర్స్ మనం చెప్పుకున్నాం. 22 ప్రీవియస్ పేపర్స్ చెప్పుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్ని రైల్వే ఎగ్జామ్స్కి. మొన్న జరిగిన ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ కావచ్చు, రాబోతున్న అండర్ గ్రాడ్యుయేట్ కావచ్చు, లేదా ఏఎల్పి టెక్నీషియన్, మెయిన్గా మన గ్రూప్ డి, అన్ని ఎగ్జామ్స్కి కూడా ఈ వీడియోస్ అన్నీ కూడా హెల్ప్ అవుతాయి. ఓకేనా? సో కింద నేను డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ కూడా ఇస్తున్నాను. సో తప్పకుండా ఎవ్రీ వీడియో, ఫస్ట్ వీడియో నుంచి మీరు చూడకపోతే మాత్రం కంపల్సరీగా అన్నీ చూడండి. ఓకేనా? సో ఒకసారి వాయిస్ క్లియర్ అయితే క్లియర్ అని కామెంట్ చేయండి. అందరికీ గుడ్ మార్నింగ్. సో చూసుకోండి, మనకి మ్యాథ్స్ క్లాస్ వచ్చేసి రోజు ఉదయం 7 గంటలకి అండ్ రీజనింగ్ క్లాస్ వచ్చేసి రాత్రి 7 గంటలకి ఉంటుంది. ఓకేనా? సో 7 మనం గుర్తుపెట్టుకుంటే చాలు. సో మనం 7 lakhs సబ్స్క్రైబర్స్ కూడా పక్కనే ఉన్నాం. యాక్చువల్లీ జస్ట్ ఒక 500 సబ్స్క్రైబర్స్ అనుకుంటా కావాలి. సో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 7 lakhs టార్గెట్ని కూడా రీచ్ అవుతాం. ఓకేనా? ఓకే, సో జస్ట్ ఒక 1 minute అయితే క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఓకే, సో క్లియర్ అంటున్నారు కదా. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎగ్జామ్కి అయితే టైం ఉందండి ఇంకా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏం అడుగుతున్నారు? వాల్యూ ఆఫ్ ఎక్స్ అడుగుతున్నారు. ఎక్స్ వాల్యూ అడుగుతున్నారు. చూడండి, 2 power x ఇంటూ 4 power 12 ఇంటూ 8 power 3 ఈజ్ ఈక్వల్ టు 16 power 11 అంట. అలా అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఎవ్రీబడి అందరూ ఆన్సర్ చేయాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏం చేయాలి? అప్పుడు మనం ఇటుపక్క కూడా 16 కనుక రాసుకున్నాం అనుకోండి, వాటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. అవునా? ఇప్పుడు 4 power 12 ఉందండి. 4 power 12ని ఎలా రాసుకోవచ్చు? ఇప్పుడు 2 power x ఇంటూ 4 power 12 అంటే 2ని ఇచ్చాను అనుకోండి, 12లోంచి 2ని ఇచ్చేస్తే అప్పుడు ఇది 4 square అంటే 16 అయిపోద్దా? 16 అయిపోద్ది కదా. అప్పుడు ఇంకేముంటుంది? 12లో 2 ఇచ్చాం కాబట్టి 6 ఉంటుంది. ఇంటూ 8 cube ఈజ్ ఈక్వల్ టు 16 power 11. సో ఇక్కడ 16 power 6 ఉంది, ఇక్కడ 16 power 11 ఉంది. క్యాన్సిల్ చేసుకుంటే ఎన్ని వస్తుంది? 16 power 11 minus 6 అంటే 16 power 5 వస్తుంది. అంతేనా? సో ఇక్కడ 8 cube ఉందండి. ఇప్పుడు బాగా ఆలోచించండి, ఇక్కడ 8 cube ఉంది. సరే, మీకోసం ఇంకా క్లియర్గా రాయాలంటే దీన్ని ఏమైనా రాసుకోవచ్చు? అప్పుడు 16 power 5ని 8 power 5 ఇంటూ 2 power 5 రాసుకోవచ్చా, రాయకూడదా? ఇందులో కూడా క్యాన్సిల్ చేసుకుంటే 8 cubeని 8 power 5ని క్యాన్సిల్ చేస్తే 8 square వస్తుందా, రాదా? అంటే ఇప్పుడు దీన్ని 2 cube రాసుకోవచ్చా, రాయకూడదా? 8ని 2 cube అంటే 3 ఇంటూ 2 6 అయిపోద్దా? ఇంటూ 2 power 5 అవుతుందా? 6 + 5 ఎంత? 11. ఎక్స్ ప్లేస్లో. యాక్చువల్లీ ఎగ్జామ్లో ఇదంతా మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్గా మీరు ఆలోచించినా మీకు అర్థం అవుతుంది. ఏం అర్థం అవుతుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇప్పుడు చూడండి, ఇది 4 square రాసుకుంటే 16 power 6 అయిందండి. ఇక్కడ 16 power 11 ఉందండి. అంటే ఇంకో 16 power 5 కావాలి మనకి. అంతేనా? 16 power 5 కావాలంటే ఇక్కడ చూడండి, దీన్ని 2 cube అనుకున్నాం అనుకోండి, అప్పుడు 3 వచ్చేస్తుంది. 16 power 3 వచ్చేస్తుంది. ఇంకొక 16 square కావాలి. ఇంకో 16 square. 16 square అంటే ఏంటి? 2 power 8 అయిపోద్ది అది. అంతేనా? ఎందుకంటే 2 power 4 హోల్ పవర్ 2 2 power 8 అయిపోతుంది. అంటే 2 power 8 ఇంటూ 2 power 3 అంటే 2 power 11. సో ఎక్స్ 11 అని చెప్పొచ్చు. ఎగ్జామ్లో కూర్చొని స్టెప్ బై స్టెప్ చేయము ఇందాక చెప్పినట్టు, బట్ మీకు అర్థం అవ్వడానికని అక్కడ నేను రాయడం జరిగింది ఇందాక మొత్తం కూడా. ఓకేనా? బట్ ఎగ్జామ్లో అయితే జనరల్గా చూసి ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏమడుగుతున్నారు? ఏ యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. డినామినేటర్లో ఉంది కదా ఏ, దాని వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. వెరీ గుడ్. అజయ్ కరెక్ట్గా ఆన్సర్ చేశాడు. నెక్స్ట్ గేమ్ బాయ్, నెక్స్ట్ సాయి తేజ. వెరీ గుడ్ అండి. అర్థం కాలేదు అనుకున్నాను.
సో ఓకే, ఒకసారి ఈ క్వశ్చన్ అయితే క్లియర్గా చెప్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సరే, ఇంక అన్నిటికంటే ఈజీగా ఉండాలంటే అన్నిటినీ 2 పవర్లోకి మార్చేస్తానండి. ఇంకెంతకంటే ఈజీగా మనం సాల్వ్ చేయలేం. సరేనా? అందరికి అర్థం అవడానికి సింపుల్గా చెప్పాలంటే దీన్ని 2 పవర్లోకి, అన్నిటినీ 2 పవర్లోకి, 2 పవర్ x ఇంటూ 2 స్క్వేర్, చూడండి 2 స్క్వేర్ హోల్ పవర్ 12 అంటే 2 పవర్ 24 కదా, 2 పవర్ 24 ఇంటూ 2 క్యూబ్ హోల్ క్యూబ్ అంటే 2 పవర్ 9 కదా, ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 4 హోల్ పవర్ 11 అంటే 2 పవర్ 44 కదా. అన్నిటినీ ఇంకా 2 పవర్లోకి మార్చా, ఇంకా ప్రాబ్లం ఇంకేం లేదు అసలు. ఓకేనా? 24 9 కలపండి, ఎంత ఏంటి మనకి ఏంటి అసలు, ఎలా ఎందుకు కలుపుతున్నాం, ఈ ఫార్ములాస్ తెలియాలి కదా. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ n, ఏ పవర్ m బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n. ఈ ఫార్ములాస్ ఖచ్చితంగా తెలియాలి చేయాలంటే. సో ఇక్కడ ఎప్పుడైతే 24 9 ఉందో 2 పవర్ 24 ఇంటూ 2 పవర్ 9 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 24 ప్లస్ 9 అంటే 2 పవర్ 33 అయింది. స్టెప్ బై స్టెప్ రాస్తున్నాం మీకోసం. సో 2 పవర్ x ఈజ్ ఈక్వల్ టు దీన్ని అటుపక్క పంపిస్తామా అంటే 2 పవర్ 44 బై 2 పవర్ 33 అంటే 2 పవర్ 44 మైనస్ 33 అంటే 2 పవర్ 11. 2 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 11 అయిందా అంటే x ఈజ్ ఈక్వల్ టు 11 అవుతుందా లేదా ఇప్పుడు చెప్పని. ఓకేనా? ఇంక ఇంతకంటే ఈజీగా అంటే ఇంకా క్లియర్గా అంటే ఇంకా మనం చెప్పలేం. యాక్చువల్లీ దీన్ని ఇంత స్టెప్ బై స్టెప్ మనం రాయాల్సిన అవసరం లేదు. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక చూసే ఆన్సర్ చేయగలరు, నేను ఇందాకలో ఆల్రెడీ చెప్పినట్టు. సో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇప్పుడు అర్థమైందండి అందరికీ? ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నారు, ఏ వాల్యూ అడుగుతున్నారు, ఏ ఎంత అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయాలి. సారీ అండి. సో ఇప్పుడు కొసీకెంట్ తీటా అంటే 1/sin తీటా ఏనా, కాట్ తీటా అంటే కాస్ తీటా బై సైన్ తీటా ఏనా, ఏముంది హోల్ స్క్వేర్ ఉందా, ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ తీటా బై ఏ. ఈ ఏ వాల్యూ కనుక్కోమంటున్నారు అంతేనా. సో క్లియర్గా సైన్ తీటా అని మనం డినామినేటర్లో రెండిటికి సైన్ తీటాయే కదా ఉంది అంటే ఎల్సిఎం సైన్ తీటా, ఇంకా మనం స్పెషల్గా ఏం తీయక్కర్లేదు. సో ఇక్కడ ఏముంది ఇంకా 1 మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ అంతేనా, ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ తీటా బై ఏ. క్లియర్గా చూడండి, అంటే దీనికి స్క్వేర్ బై దీనికి స్క్వేర్ అంతేనా. ఈ టోటల్ స్క్వేర్ ఉందంటే దీనికి స్క్వేర్ దీనికి స్క్వేర్. ఇక్కడ 1 మైనస్ కాస్ తీటా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్దా, అవునా. సో అప్పుడు ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా ఉంటుందా. ఇప్పుడు ఏని ఇటుపక్క పంపిద్దాం, ఏని ఇటుపక్క పంపిస్తే సైన్ స్క్వేర్ తీటా బై 1 మైనస్ కాస్ తీటా మిగిలింది. సింపుల్ చూడండి, సైన్ స్క్వేర్ తీటా అంటే ఎంత, 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా కదా. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా బై 1 మైనస్ కాస్ తీటా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉందా అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చా, డివైడెడ్ బై 1 మైనస్ కాస్ తీటా. సో ఇది క్యాన్సిల్ అయిపోతే క్లియర్గా మిగిలింది ఏంటి, 1 ప్లస్ కాస్ తీటా మిగులుతుంది. ఓకేనా, 1 ప్లస్ కాస్ తీటా మిగులుతుంది. ఇక్కడ మనకి ఏం తెలియాలి, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ తెలియాలి. ఫస్ట్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1 అవి తెలియాలి. అలాగే కాట్ తీటా అంటే కాస్ బై సైన్ అని తెలియాలి, కొసీకెంట్ అంటే 1/sin అని కూడా తెలియాలి. అప్పుడే కదా దీన్ని ఆన్సర్ చేయగలం. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్స్ కూడా మనం తప్పకుండా చెప్తామండి. ఇందులో కూడా మనకు ఒక క్వశ్చన్ 1 or 2 క్వశ్చన్స్ అయితే వస్తాయండి, అవి కూడా చూద్దాం మనం. ఓకేనా. అరుణ హ్యాజ్ ఎ యంగర్ సిస్టర్ హూజ్ ఏజ్ ఈజ్ 8 years లెస్ దాన్ దట్ ఆఫ్ అరుణ. చూడండి, అరుణకి ఒక చెల్లెలు ఉందంట, ఆమె వయసు అరుణ కంటే 8 సంవత్సరాలు తక్కువ అంట. ఓకేనా, 8 years తక్కువ అంట. అరుణ సిస్టర్ ఏజ్, అరుణ వాళ్ళ చెల్లి ఏజ్ 18 సంవత్సరాలు అయితే అరుణ ఏజ్ ఎంత అంటున్నారు. ఇంకేముంది, అరుణ వాళ్ళ చెల్లి అరుణ కంటే 8 సంవత్సరాలు తక్కువ, వాళ్ళ చెల్లి ఏజ్ 18 సంవత్సరాలు అంటే అరుణకి 8 సంవత్సరాలు ఎక్కువ కదా. 18కి 8 కలపండి 26 అరుణ ఏజ్. ఓకేనా.
సో నెక్స్ట్ 4th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. సాయి తేజ్, దుర్గా ప్రసాద్, వారియర్, అజు, వెరీ గుడ్ అండి. హెచ్సిఎఫ్ ఇచ్చారు, ఎల్సిఎం ఇచ్చారు 2 నెంబర్స్కి. హెచ్సిఎఫ్ 7 అంట, ఎల్సిఎం 34 అంట. ఒక నెంబర్ కూడా ఇచ్చారు, ఇంకో నెంబర్ కనుక్కోమంటున్నారు. మనకు తెలుసు కదా ఏంటి, ఒకే ఒక ఫార్ములా ఉంది. ఏంటది? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఇంటూ ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్. అంటే ఏబి అని అనుకున్నాను నెంబర్స్. ఏబి యొక్క హెచ్సిఎఫ్ని ఏబి యొక్క ఎల్సిఎంని మల్టిప్లై చేస్తే ఆ ఏ ఇంటూ బికి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? సో హెచ్సిఎఫ్ 7, ఎల్సిఎం 434 ఈజ్ ఈక్వల్ టు ఒక నెంబర్ 14, ఇంకో నెంబర్ బి అని అనుకుందాం. 7 1 జా 7 2 జా 2తో క్యాన్సిల్ చేస్తే 217 ఆ నెంబర్ అవుతుంది సెకండ్ నెంబర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా అన్నమాట ఇది. చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములా. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ అండి. సాయి తేజ్, ఉషారాణి, గేమ్ బాయ్, దుర్గా ప్రసాద్, వారియర్, అజ్జు, సాయి కుమార్, వెరీ గుడ్. ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గురించి మనకు తెలియాలా వద్దా? ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఒక ఈక్వేషన్ ఉన్నప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే మూలాల మొత్తం ఎంత అవుతుంది? -b/a అవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే మూలాలని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? c/a వస్తుంది. ఓకేనా? ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. సో ఇక్కడ ఏమడుతున్నారు? సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత అని అడుగుతున్నారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. చూడండి, ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్ములా రాసుకోండి దీన్ని. ఇప్పుడు b ఎంత అవుతుంది? 7 కదా, -b/a కదా ఫార్ములా, అవునా? అంటే -7/4 అంతేనా? జస్ట్ ఆ ఫార్ములా తెలిస్తే వెంటనే మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, గుడ్. సో చూసుకోండి, మనకి ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ క్లాసెస్ మనకి 150+ గంటల క్లాసులు ఉన్నాయండి. ఇందులో 6 నెలల వ్యాలిడిటీ కేవలం 500 రూపాయలు మాత్రమే. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం 2 మీడియంస్ని కవర్ చేస్తూ మనకి క్లాసెస్ అన్నీ ఉంటాయన్నమాట. సో వాటితో పాటు ప్రీవియస్ పేపర్స్ అలాగే మోడల్ పేపర్స్ కూడా మనం అప్లోడ్ చేస్తాం. సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది, తప్పకుండా తీసుకోండి కోర్స్. ఓకేనా? సో కింద యాప్ లింక్ కూడా ఇచ్చానండి. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ప్రపోర్షన్లో ఉన్నాయంటున్నారు. ఏంటి? ఇది 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 ఈ 4 ప్రపోర్షన్లో ఉంటే, నిష్పత్తిలో ఉంటే అప్పుడు, అలాగే ఎక్స్ వాల్యూ ఇచ్చేసారు 2 అని, అప్పుడు వై వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఎక్స్ ప్లేస్లో 2 పెట్టండి. 5 + 2 7, 2x 2 × 2 4 + 7 11, 6 × 2 12 + 9 21, వై. ఈ 4 ప్రపోర్షన్లో ఉన్నాయంటున్నారు, అవునా? సో 4 ప్రపోర్షన్లు ఉన్నాయంటే 7/11 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 21/y అవుతుంది, అంతేనా? 7/11 ఈజ్ ఈక్వల్ టు 21/y. దీనికి ఇది 3 టైమ్స్ ఉంది, దీనికి ఇది 3 టైమ్స్ ఉంటుంది. సో y వాల్యూ 33 అవుతుంది. ఓకేనా? y వాల్యూ 33 అవుతుంది. ఫార్ములా చెప్పాను కదండి, ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా -b/a, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా c/a. ఇవే ఫార్ములాస్. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ అండి. గేమ్ బాయ్, వారియర్, మనీ, ఉషారాణి, దుర్గా ప్రసాద్, వెరీ గుడ్ అండి. The age of father 6 years ago 6 times than the then age of his daughter. ఒక తండ్రి 6 సంవత్సరాల క్రితం వయసు తన కుమార్తె వయసుకు 6 రెట్లు అంటండి. 6 సంవత్సరాల క్రితం చూడండి, అప్పుడు ఫాదరు డాటరు
6 సంవత్సరాల ముందు ఆ తండ్రి ఏజ్ 6 రెట్లు ఉంది అంటే 6:1 నిష్పత్తిలో కదా ఉంటాయి వాళ్ళ వయసులు. ఓకే. 3 years hence ద ఫాదర్ విల్ బి థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ డాటర్. 3 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు తన కుమార్తె వయసుకు 3 రెట్లు అంట. ఇప్పుడు ఇది 6 సంవత్సరాల ముందు ఏజ్ అండి ఇది. ఇప్పుడు తర్వాత ఏంటి, 3 సంవత్సరాల తర్వాత ఏజ్ ఇస్తున్నారు. ఏంటి, 3:1 నిష్పత్తిలో ఉంటాయంట. అలా అయితే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ డాటర్ ఎంత, ప్రస్తుత వయసు ఎంత అని అడుగుతున్నారు. ఎప్పుడు కూడా ఇలా మనకి రేషియోస్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి ఏమైంది, ఇది 6 సంవత్సరాల ముందు ఏజ్, ఇది ఫస్ట్ది. నెక్స్ట్ది 3 సంవత్సరాల తర్వాత ఏజ్. యాక్చువల్ పెరగాలి కదా, ఇక్కడ ఏమైంది, తగ్గింది కదా, ఇదేమో ఈక్వల్గా ఉంది. అప్పుడు ఏం చేయాలి మనం, వీటిని కరెక్ట్గా సమానంగా పెంచేలా చేయాలి. అది ఎలా చేస్తాం, దీని మధ్య డిఫరెన్స్ 6కి 1కి మధ్య డిఫరెన్స్ 5, 3కి 1కి మధ్యన ఉన్న డిఫరెన్స్ 2. ఈ 5ని ఈ రెండిటికి మల్టిప్లై చేస్తాం. అంటే 5 into 3 అంటే 15, 5 into 1 అంటే 5. కొత్త రేషియో వచ్చింది. ఈ 2ని ఈ రెండింటితో మల్టిప్లై చేస్తాం. 2 into 6 12, 2 into 1 2. ఇదేంటి ఫాదర్, ఇది డాటర్. ఇదేమో 6 years ఎగో ఏజ్, ఇదేమో 3 years తర్వాత ఏజ్. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ 3 పెరిగింది, ఇక్కడ కూడా 3 పెరిగింది కదా క్లియర్గా. అంటే డిఫరెన్స్ ఎంత క్లియర్గా 9 years. ఇది ముందుది 6 సంవత్సరాల ముందు వయసు అండి, తర్వాతది 3 సంవత్సరాల తర్వాత వయసు అండి. అంటే డిఫరెన్స్ 9 సంవత్సరాలు. సో ఇక్కడ 3 యూనిట్లు పెరిగింది, సమానంగా పెరిగింది కదా. సో ఆ 3 యూనిట్లు 9 సంవత్సరాలకి సమానం అవుతుందని చెప్పచ్చు. అంటే 1 యూనిట్ 3 సంవత్సరాలకి ఈక్వల్ అవుతుంది. 1 యూనిట్ 3 సంవత్సరాలు. సో అంటే వీళ్ళు 3 సంవత్సరాల తర్వాత వయసు ఎంత అవుతుంది, 3 into 15 45, 3 into 5 15. ఇది 3 సంవత్సరాల తర్వాత వయసు, కానీ ప్రస్తుత వయసు అడిగారు డాటర్ది. సో 15 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత అంటే ప్రజెంట్ 12 సంవత్సరాలు అవుతుంది. ఓకేనా, ఇది చెప్పడానికి ఇంత లాంగ్గా కనిపిస్తుంది, బట్ మనం ఎలా సాల్వ్ చేస్తాం, ఫస్ట్ 6:1 వచ్చిందా, నెక్స్ట్ 3:1, డిఫరెన్స్ 5, ఇక్కడ డిఫరెన్స్ 2, ఈ 5తో దీన్ని, ఈ 2తో దీన్ని మల్టిప్లై చేస్తామా, 12:2, ఈ 5తో దీన్న 15:5, 3 పెరిగిందా, 3 పెరిగిందా, 3 యూనిట్స్ 9 yearsకి ఈక్వల్ అయితే 1 యూనిట్ 3 yearsకి ఈక్వల్ అవుతుందా. సో 5 into 3 15 years అయ్యింది. ఇది ఎప్పుడు 3 years తర్వాత ఏజ్. సో -3 చేసేయండి, 12 years ప్రెజెంట్ ఏజ్. ఇది ఆ కాన్సెప్ట్ తెలిస్తేనే క్లియర్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, లేదా నార్మల్ వేలో కూడా చేయొచ్చు, బట్ ఇది కొంచెం బెటర్ వే అనమాట. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. XY ఒక పనిని 8 రోజులు మరియు 12 రోజుల్లో పని పూర్తి చేయగలరంట. ఓకేనా, వాళ్ళు రోజు విడిచి రోజు పని చేస్తాయి. ముందు X ప్రారంభిస్తాయి, చూసుకోండి, రోజు ఆల్టర్నేట్ డేస్, రోజు విడిచి రోజు పని చేస్తున్నట్ట. ఫస్ట్ X మొదలు పెడుతున్నారు. అలా అయితే ఎన్ని రోజులు పడుతుంది అంటున్నారు. సో 8 రోజులు 12 రోజులు కాబట్టి 8కి 12కి LCM తీసుకుంటే ఎంత, 48. సో 4 కామన్ తీస్తే 2 into 3 6 into 4 ఓకే 24. సో LCM 24 కాబట్టి 24 యూనిట్లను అనుకుంటాం. ఓకేనా, 24 యూనిట్లు అనుకుంటే X వచ్చేసి 8 రోజుల్లో 24 యూనిట్లు చేస్తారంటే రోజుకి 3 యూనిట్లు. Y వచ్చేసి 12 రోజుల్లో 24 యూనిట్లు చేస్తున్నారంటే రోజుకి 2 యూనిట్లు చేస్తున్నారు. ఇద్దరు కలిస్తే 5 యూనిట్లు చేస్తారు. ఎన్ని రోజులకి, 2 రోజులకి కదా, అవునా కదా, 2 రోజులకేనా. ఎందుకంటే రోజు విడిచి రోజు అన్నారు అంటే ఒక రోజు X పని చేస్తే ఇంకో రోజు Y పని చేస్తారు. అండ్ స్టార్టింగ్ X స్టార్ట్ చేశారని క్లియర్గా చెప్పారు. సో 2 రోజులకి 5 యూనిట్లు. సో 5తో డివైడ్ చేయండి, 5 4 20, అంటే ఇంటూ 4 చేస్తే 20 యూనిట్లు పూర్తవుతాయి. ఇక్కడ ఇంటూ 4 చేస్తే 8 రోజులకి 20 యూనిట్లు పూర్తవుతున్నాయి. ఇంకొక 4 యూనిట్లు ఉండిపోయండి, అది మొదట X 3 యూనిట్లు చేస్తాడు ఒక రోజులో, ఇంకొక యూనిట్ మిగిలిపోయింది, ఆ యూనిట్ Y అర రోజులో చేసేస్తాడు. అంతేనా. సో ఇది 8 రోజులు, ఇది ఒక రోజు 9, ఇది అర, అంటే 9.5 రోజులు అవుతుంది. అంటే ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకేనా, చాలా తక్కువ మంది కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తున్నారు. చూసుకోండి, 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. గేమ్ బాయ్ సాయి తేజ్, సారీ SLP కుమార్, గుడ్ అండి.
వెంకట్ వచ్చేసి ఒక సెకండ్ హ్యాండ్ స్కూటర్ కొన్నాడంటండి. కొని దాని మీద ఒక 10% ఖర్చు పెట్టాడంట దాన్ని రిపేర్ చేయించడానికి. ఒక 10%. కొనిన దాని మీద ఒక 10%. తర్వాత 2200 రూపాయలకి ఆ స్కూటర్ని అమ్మేశాడంట. ఫైనల్గా ప్రాఫిట్ ఎంత వచ్చిందంట? 20%, 20% ప్రాఫిట్ వచ్చిందంట. అలా అయితే ఎంత ఖర్చు పెట్టారు? రిపేర్ చేయించడానికి ఎంత ఖర్చు పెట్టారు? హౌ మచ్ డిడ్ హీ స్పెండ్ ఆన్ రిపేర్స్? రిపేర్ చేయించడానికి ఎంత ఖర్చు పెట్టారు అని అడుగుతున్నారు. క్లియర్గా చూడండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, రిపేర్ చేయించడానికి ఎంత ఖర్చు పెట్టారో లాస్ట్లో చూద్దాం. ముందు ఒక స్కూటర్ని 2200కి అమ్మితే 20% లాభం వచ్చిందంటున్నారు. సారీ, ప్రాఫిట్ 2200 ప్రాఫిట్కి అమ్మితే 20% ఈక్వల్ అంటున్నారా? సో అంటే ఆ 20%కి ఆ 2200 ఈక్వల్ అవుతుందా? అంతేనా? 2200 ప్రాఫిట్ వచ్చిందని క్లియర్గా చెప్పారు. 20% ప్రాఫిట్ అని కూడా క్లియర్గా చెప్పేశారు. సో 20% 2200కి ఈక్వల్ అవుతుందా? అంతేనా? సో అప్పుడు 10% ఎంతకి ఈక్వల్ అవుతుంది? 1100కి ఈక్వల్ అవుతుందా? అవునా? 10% 1100కి ఈక్వల్ అవుతుంది. హీ సోల్డ్ ద స్కూటర్ ఫర్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 2200. హౌ మచ్ డిడ్ హీ స్పెండ్ ఆన్ రిపేర్స్ ఇఫ్ యూ హ్యాడ్ మేడ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20% అన్నారు. ఓకే, ఒక్క నిమిషం. వెంకట్ ఒక సెకండ్ హ్యాండ్ స్కూటర్ కొనుగోలు చేసి దాని మరమ్మతులకి 10% ఖర్చు చేశాడు. స్కూటర్ను 2200 లాభంతో అమ్మాడు. లాభం 20% అయితే అతను మరమ్మతులపై ఎంత ఖర్చు చేశాడు? ఓకే, సో ఇప్పుడు క్లియర్గా చూడండి. 20% 2200కి సమానమైంది, అంతేనా? సో అప్పుడు 10% ఎంతకి ఈక్వల్ అయింది? 1100కి. అంటే 100% ఎంతకి ఈక్వల్ అయింది? 11,000కి సమానమైందా? అంటే అతను ఫైనల్గా స్కూటరు కొని దాన్ని రిపేర్ చేయించడానికి మొత్తానికి 11,000 ఖర్చు అయింది అతనికి, అంతేనా? సో ఇప్పుడు క్లియర్గా చూడండి. అది క్లియర్గా ఏం చెప్పారు? ముందు స్కూటర్ కొని దాని మీద 10% రిపేర్ ఖర్చు పెట్టారు అన్నారు. క్లియర్గా ఈ నెంబర్ని చూస్తే అర్థం అవ్వాలి మీకు. 11,000 మొత్తం ఖర్చు అయింది, మొత్తం అతనికి ఖర్చు అయిందని తెలిసింది మనకి. అంటే 10,000 కొంటే 10% అంటే ఇంకో 1000 రూపాయలు రిపేర్ ఖర్చు పెడితే ఫైనల్గా 11,000 అవుతుందా? అంటే 1000 రూపాయలు రిపేర్ ఖర్చు పెట్టినట్టు, ఓకేనా? 1000 రూపీస్ రిపేర్కి ఖర్చు పెట్టినట్టు అవుతుంది, ఓకేనా? సో నెక్స్ట్ 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. గేమ్ బాయ్ ఫస్ట్ ఆన్సర్ చేశారు, గుడ్ అండి. టెన్త్ క్వశ్చన్ చూడండి. శాంతి, కీర్తి ప్రస్తుత వయసుల నిష్పత్తి 7:3 అని ఇచ్చారు. 5 సంవత్సరాల తర్వాత శాంతి యొక్క వయసు 40 అవుతుందంట. అయితే కీర్తి వయసు ఎంత అంటున్నారు. 5 సంవత్సరాల తర్వాతే కీర్తి వయసు ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు శాంతి గారి వయసు 5 సంవత్సరాల తర్వాత 40 అవుతుంది. అంటే ప్రెజెంట్ ఎంత ఉంటుంది చూడండి. శాంతి, కీర్తి ప్రెజెంట్ ఎంత ఉంటుంది? 35 కదా. 5 సంవత్సరాల తర్వాత 40 అయితే ప్రెజెంట్ 35, అవునా? ప్రెజెంట్ 35. సో అంటే ఇంటూ 5 అయింది. సో ఇక్కడ కూడా ఇంటూ 5 చేయండి. అంటే ప్రెజెంట్ కీర్తి వయసు 15. సో 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? 15 + 5 20. చూసుకోండి, ఇక్కడ 15 వచ్చినప్పుడు 15 టిక్ పెట్టేస్తారు చాలామంది. ఆ మిస్టేక్ చెయ్యకూడదు. ఎందుకు? 5 సంవత్సరాల తర్వాత ఎంత అని అడిగారు. సో 5 కలపాలి, కలిపితే అప్పుడు 20 ఇయర్స్ అవుతుంది, ఓకేనా? చాలామంది మిస్టేక్ చేస్తున్నారు, 15 అని కామెంట్ చేస్తున్నారు. ఆ మిస్టేక్స్ చేయకూడదు. నెక్స్ట్ 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. లేటెస్ట్గా జరిగిన ఆర్ఆర్బీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ తప్పకుండా అండి. మనం టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది కదా. సో చేద్దామండి. టెక్నీషియన్ ప్రీవియస్ పేపర్స్ అని మొన్న జరిగిన పేపర్స్నే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం తప్పకుండా. సార్ నార్మల్ మెథడ్ ఒకసారి చెప్పండి అంటున్నారు. ఎండింగ్లో చెప్తానండి, మీకైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడిగాను, ఓకే? సార్ దిస్ క్వశ్చన్ వన్స్ రిపీట్, అర్థం కాలేదు. ఏ క్వశ్చన్ అండి? లాస్ట్లో డౌట్స్ ఉంటే అడగండి, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను మీకోసం. సో ఒక అతను వచ్చేసి 3 గంటలకి 80 కిలోమీటర్లు వెళ్ళాడంట. ఇంకో 2 గంటలు కూడా వెళ్ళాడంట. ఎంత వెళ్ళాడు, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడో మనకు తెలియదు. అయితే
ఆ రెండు గంటల్లో ఎంత దూరం వెళ్ళాడు, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు అనేది క్వశ్చన్. ఏమి ఇచ్చారు? యావరేజ్ స్పీడ్ ఇచ్చారు, సగటు వేగం ఇచ్చారు 30 కిలోమీటర్లు గంటకని. ఓకేనా? అలా అయితే ఆ 2 గంటల్లో ఎంత దూరం వెళ్ళాడు అనేది క్వశ్చన్. జస్ట్ ఒకసారి ఆలోచించండి. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. అంటే ఇప్పుడు 3 గంటలు తర్వాత 2 గంటలు అంటే మొత్తం 5 గంటలు. యావరేజ్గా 30 కిలోమీటర్లు వెళ్ళాడు గంటకి, అంటే 5 గంటలకి 30 అంటే క్లియర్గా 150 కిలోమీటర్లు వెళ్ళాడు మొత్తం. అందులో 3 గంటల్లో 80 వెళ్ళాడు, అంటే మిగతా 70 ఆ 2 గంటల్లో వెళ్ళి ఉంటాడు. అంతేనా? మిగతా 70 ఆ 2 గంటల్లో వెళ్ళి ఉంటాడు. ఓకే. శ్రీకాంత్ గారు 10th క్వశ్చన్ అంటున్నారా మీరు? ఈజీ క్వశ్చనే కదండి ఇది. ఇప్పుడు శాంతి కీర్తి యొక్క వయసుల నిష్పత్తి ఎంత ఇచ్చారు? 7:3. ఇది ప్రస్తుత వయసుల నిష్పత్తి అండి. ఓకే. 5 సంవత్సరాల తర్వాత శాంతి గారి వయసు 40 అవుతుందంట. అంటే ప్రజెంట్ ఎంత అవుతుంది? 5 సంవత్సరాల తర్వాత 40 అయితే ప్రజెంట్ ఆవిడ వయసు ఎంత ఉంటుంది? 35ఏనా? 35 ఉంటుంది. అంటే చూడండి, మొత్తం 7 యూనిట్లు, 7 భాగాలు 3 భాగాలు, మొత్తం 10 భాగాలు అయితే 7 భాగాలు శాంతి గారి వయసు, కీర్తి గారి వయసు 3 భాగాలు. సో 7 భాగాలు 35కి సమానం, అంటే ఇంటూ 5 అవుతుంది. సో ఇక్కడ కూడా ఇంటూ 5 చేయండి, అంటే 15 సంవత్సరాలు కీర్తి వయసు ఉంటుంది. ప్రజెంట్ వయసు, ప్రస్తుత వయసు. కానీ ఇక్కడ ఏం చెప్పారు? ఆఫ్టర్ 5 ఇయర్స్, 5 సంవత్సరాల తర్వాత అన్నారు. సో 15కి 5 కలపండి, 20 సంవత్సరాలు అవుతుంది. ఓకేనా? సో ఈ క్వశ్చన్ కూడా అర్థమైంది కదా. 3 గంటల్లో 80 కిలోమీటర్లు వెళ్ళారు. ఇప్పుడు చూడండి, యావరేజ్గానంట సగటు వేగం 30 కిలోమీటర్లు ఇచ్చారండి. మొత్తం ఎన్ని గంటలు? 3 గంటలు తర్వాత 2 గంటలు, అంటే మొత్తం 5 గంటలు వెళ్ళారు. సగటు వేగం గంటకి 30 కిలోమీటర్లు చొప్పున. సగటు వేగం అంటే గంటకి 30 కిలోమీటర్లు అంటున్నారు యావరేజ్ స్పీడ్. సో 5 × 30 టోటల్ 150 కిలోమీటర్స్ వెళ్ళారు. అంటే 3 గంటల్లో 80 వెళ్ళారు, అంటే మిగతా 2 గంటల్లో మిగతా 70 వెళ్తారు. అంతే కదా. ఓకేనా? సో నెక్స్ట్ 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. నార్మల్ మెథడ్ కూడా చెప్పండి. ఓన్లీ అది నార్మల్ మెథడే కదండి. ఇంకా అందులో మీరు లాస్ట్లో ఒకసారి గుర్తు చేయండి, మీరు అడిగే క్వశ్చన్ని చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ ఏమడుగుతున్నారు? 2x + y వాల్యూ ఎంత అంటున్నారు. మనకి క్లియర్గా తెలియాలి ఏంటి? 2 ప్యారలల్ లైన్స్ ఉన్నప్పుడు మధ్యలో ట్రాన్స్వర్సల్ వెళ్తున్నప్పుడు ఇదొక ట్రాన్స్వర్సల్, ఇదొక ట్రాన్స్వర్సల్ అవుతుందా? తిర్యక్ రేఖ అంటారు తెలుగులో. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ ఎక్స్ ఉందంటే ఇక్కడ ఇది కూడా ఏమవుతుంది? ఎక్సే కదా అవుతుంది. ఇది మొత్తం 180 డిగ్రీలు అంటే ఇది 105 అంటే ఇది 75 డిగ్రీలు అవుతుంది. అంతేనా? సో ఎక్స్ 75 అయింది. ఇది వై అంటే ఇది కూడా వైయే కదా. సో వై ఎంత అవుతుంది? 120 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా? 2x + y ఎంత అంటున్నారు? 2x అంటే 2 × 75 అంటే 150 ప్లస్ y అంటే 120. 150కి 120 కలిపితే 270 అవుతుంది. ఓకేనా? 270. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్ గేమ్ బాయ్ పద్మావతి, వెరీ గుడ్ అండి. మనకి ప్యూర్ మ్యాథ్స్ ఖచ్చితంగా జామెట్రీ బాగా వచ్చి ఉండాలి. అవునా? మనం త్వరలోనే ప్యూర్ మ్యాథ్స్ కోర్స్ కూడా ఒకటి లాంచ్ చేయబోతున్నాం. సో తప్పకుండా అది కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది కంపల్సరీ. ఎందుకంటే అందులో చాలా ఇన్ డీటెయిల్గా వెరీ వెరీ బేసిక్ నుంచి మంచి ప్రాక్టీస్ క్వశ్చన్స్తో ఇంకా కంప్లీట్ ప్యూర్ మ్యాథ్స్ కంప్లీట్గా మనకు వచ్చేస్తుంది కంపల్సరీగా. ఓకేనా? అలా మనం డిజైన్ చేస్తాం ఆ కోర్సు. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. సమ్ ఆఫ్ ద రూట్స్ వచ్చేసి 9 అయితే మూలాల మొత్తం 9 అయితే బి విలువ ఎంత అని అడుగుతున్నారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఏంటి ఫార్ములా? ఏంటి? -b/a. సో అంటే -b ఇక్కడ ఆల్రెడీ బిఏ ఉంది కరెక్ట్గా. సో -b/a అంటే 5 ఉంది. సో 5 ఇదెంత? 9. ఓకేనా? సో అప్పుడు ఈ మైనస్ని అటుపక్క పంపించవచ్చా? ఇటుపక్క పంపించా. ఈ 5ని మల్టిప్లై చేస్తే b = -9 × 5 -45. సో అంటే -45 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏం లేదు కదా, ఈజీ క్వశ్చన్ కదా. -b/a c/a ఈ ఫార్ములాస్ ఖచ్చితంగా అంటే బేసిక్స్ తెలియాలండి. ఖచ్చితంగా బేసిక్స్ తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలం.
హాయ్ సార్, గుడ్ మార్నింగ్. రోజు ఉందా ఇలా మ్యాథ్స్ అనేది? కంపల్సరిగా రోజు ఉండడానికే ట్రై చేస్తాం. బట్ క్లియర్ చెప్తాను, అప్పుడప్పుడు ఏదైనా 1-2 డేస్ మిస్ అయినా కానీ తప్పకుండా మనం డైలీ చెప్పడానికే ట్రై చేస్తాం. ఓకేనా? మిస్ అవ్వకుండానే చూస్తానండి తప్పకుండా. ఓకే, ఈ వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే ఒకసారి ఫాస్ట్గా లైక్ చేసేయండి. చెప్పకుండానే చేసేయాలండి. చెప్పి లైక్ చేస్తే ఏం పోదు కదా మనకి, నథింగ్. ఏమైనా లూజ్ అవుతాం మనం. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక షాప్ కీపర్ వచ్చేసి 14% లాస్కి అమ్మాడంటండి. బుక్ని 14% నష్టానికి అమ్మేశాడంట. అయితే ఒకవేళ అతను అమ్మిన ధర కంటే 100 రూపాయలు కనుక ఎక్కువ అమ్మితే అతనికి 6% లాభం వచ్చి ఉండేదంటండి. అలా అయితే ఆ బుక్ని, ఆ పుస్తకాన్ని అసలు అతను ఎంత కొన్నాడని అడుగుతున్నారు. చూడండి, అతను మామూలుగా 14% నష్టానికి అమ్మేశాడండి. కానీ 100 రూపాయలని పెంచిన తర్వాత ఏమైంది, అప్పుడు లాభం వచ్చిందంట. 6% లాభం వచ్చిందంట. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? -14 నుంచి +6కి వెళ్ళింది. అంటే 20% తేడా వచ్చింది, అంతేనా? ఎప్పుడు 100 రూపాయలు పెరిగినప్పుడు. సో అంటే ఆ 20% దేనికి ఈక్వల్ అవుతుంది? 100కి ఈక్వల్ అవుతుంది. అంటే 21లు 25లు. 1% 5 అయితే 100% 500 అవుతుంది. సో 500 రూపాయలకి అతను కొన్నాడని చెప్పచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. గేమ్ బాయ్, పద్మావతి, చింకు, వెరీ గుడ్ అండి. x/y 3/2 అయితే x² + y² x² - y² ఎంత అంటున్నారు. సింపుల్ అండి, ఏం లేదు. ఇలాంటి క్వశ్చన్ ఏం చేస్తాం, x ప్లేస్లో 3ని y ప్లేస్లో 2ని పెట్టుకుంటాం, అంతే, ఇంకేం లేదు. అంటే 3² + 2² / 3² - 2². 3² 9 + 4 13, 9 - 4 5, 13/5. ఓకేనా? గుడ్. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. ఆదిత్, దుర్గాప్రసాద్, మణి యాదవ్, పద్మావతి, చింకు, అనిత, సలీం, చరణ్ తేజ, వెరీ గుడ్ అండి. సో ఫస్ట్ అయితే ఆదిత్ చెప్పారు, వెరీ గుడ్ అండి. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. జాగ్రత్త చూడండి, యావరేజ్ స్పీడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాకలు కూడా చూసాం మనం క్వశ్చన్, అవునా? రిలేటెడ్గా యావరేజ్ స్పీడ్, సగటు వేగం. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్, టోటల్ ఎంతైతే డిస్టెన్స్ వెళ్ళారో బై టోటల్ టైం. ఆ టోటల్ ఈ డిస్టెన్స్ మొత్తం వెళ్ళడానికి ఎంత టైం అయితే పట్టిందో ఆ టైం, ఈ రెండింటిని డివైడ్ చేసుకుంటే, దీంతో డివైడ్ చేస్తే అదే యావరేజ్ స్పీడ్, సగటు వేగం. ఓకేనా? ఇప్పుడు 100 నిమిషాల పాటు నిమిషానికి 20 మీటర్ల చొప్పున వెళ్ళారంట ఒక వ్యక్తి. అలాగే నెక్స్ట్ 50 నిమిషాల పాటు నిమిషానికి 70 మీటర్ల చొప్పున వెళ్ళాడంట అతను. అలా అయితే సగటు వేగం ఎంత అంటున్నారు. ఒకటే ఏం చెప్పాను, టోటల్ డిస్టెన్స్ ఎంత దూరం వెళ్ళారు, మొత్తం ఎంత దూరం వెళ్ళారు. ఇప్పుడు నిమిషానికి 20 మీటర్ల చొప్పున 100 నిమిషాలు వెళ్ళారు. అంటే 20 × 100 2000 మీటర్లు అక్కడ వెళ్ళారు. కానీ మొత్తం డిస్టెన్స్ కావాలి కదా, మొత్తం దూరం. ఇక్కడ నిమిషానికి 70 మీటర్లు వెళ్ళారు, 50 నిమిషాలు. సో 50 × 70 అంటే 3500. ఇది టోటల్ దూరం బై టోటల్ టైం ఎంత పట్టింది, 100 నిమిషాలు 50 నిమిషాలు. సో 150 నిమిషాలు. ఓకేనా? చూసుకోండి, ఇది కూడా నిమిషాల్లోనే ఉంది, ఇది కూడా నిమిషాల్లోనే ఉంది. సో టోటల్ని నిమిషాల్లోనే తీసుకున్నాం ఇంకా. ఓకే, సింపుల్. ఇంకేముంది, 5500 / 150. 0 0 క్యాన్సిల్, 5 3s 5 110s. సో 110/3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? 110/3 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. గేమ్ బాయ్, తేజేష్, అనిత, ఆదిత్, ఆదిశేషు, చక్రపాణి, వెరీ గుడ్ అండి. చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, వెరీ వెరీ గుడ్. రామ్ వయసు 55 సంవత్సరాలంట, సోమ్ వయసు 25 సంవత్సరాలంట. అలా అయితే ఎన్ని సంవత్సరాల ముందు వాళ్ళ ఏజెస్ రేషియో 3:1 కింద ఉందంటున్నారు. 3 టైమ్స్ 3 ఇంతలు ఎప్పుడు ఉందని అడుగుతున్నారు. దీన్ని చాలా ఈజీగా చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్
ఆప్షన్స్తో చేయొచ్చు. ఓకే, 7ని మైనస్ చేయండి, ఇక్కడ 7 మైనస్ చేయండి, అవుతుందా 3 టైమ్స్? అవ్వట్లేదు కదా. 7ని మైనస్ చేస్తే ఇది 48, ఇక్కడ 7ని మైనస్ చేస్తే ఇది 18. 3 టైమ్స్ ఉందా? లేదు కదా. 10 మైనస్ చేయండి, 45, ఇది 15. 3 టైమ్స్ ఉందా? ఎస్, క్లియర్గా 3 టైమ్స్ ఉంది. ఇలా మనం సాల్వ్ చేయొచ్చు, అవునా? ఓకే, శ్రీకాంత్ గారు ఎండింగ్లో అడగండి, ఆ క్వశ్చన్ నెంబర్ గుర్తుపెట్టుకోండి, నేను తప్పకుండా లాస్ట్లో చెప్తాను. ఓకేనా? సో క్లియర్గా ఆప్షన్స్లో ఇలా చేయొచ్చు. సరే, నార్మల్ మెథడ్ శ్రీకాంత్ గారి కోసం ఇప్పుడు నార్మల్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. సరే, ఆప్షన్స్లో కాకుండా ఎలా చేయొచ్చు నార్మల్గా అంటే ఇప్పుడు చూడండి. ఇప్పుడు 55 సంవత్సరాలు ఇతనికి ఉందండి ప్రజెంట్. అందులోంచి ఒక ఎక్స్ సంవత్సరాల ముందు తీసేద్దాం. అంటే ఇటు ఎక్స్ని తీసేద్దాం, ఇక్కడ ఎక్స్ని తీసేద్దాం. అంటే ఎక్స్ సంవత్సరాల ముందు వాళ్ళ నిష్పత్తి ఎంత ఉండాలంటున్నారు? 3:1 కింద ఉండాలంటున్నారు. అంతేనా? ఇంతే కదా. సో ఇప్పుడు ఏమవుతుంది? 55 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 × 25, 75, 3 × x మైనస్ 3x. సో మైనస్ 3x ఇటు పక్క వస్తే 2x ఈజ్ ఈక్వల్ టు 20, అంటే x ఈజ్ ఈక్వల్ టు 10. సరిపోయిందా? అంటే 10 సంవత్సరాల ముందు వాళ్ళ నిష్పత్తి 3:1 అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏరియా ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఫార్ములా తెలిస్తేనే కదా దీన్ని ఆన్సర్ చేయగలం. ఆల్రెడీ ఐ థింక్ లాస్ట్ వీడియోలో కూడా సేమ్ ఇదే క్వశ్చన్, ఇలాంటి క్వశ్చనే చూసినట్టున్నాం. ఏంటి ఫార్ములా? √3/4a². ఈ ఫార్ములా కనుక గుర్తు లేకపోయినా మీరు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మీరు క్లియర్గా వేసుకున్నా మీకు అర్థమైపోద్ది. ఒక్కొక్క సైడ్ ఏ అయి తీసుకుంటే అప్పుడు కరెక్ట్గా సగానికి మనం తీసుకుంటే ఇది a/2, ఇది a/2 అవుతుంది. అప్పుడు హైట్ కనుక్కున్నాం అనుకోండి, మనకు బేస్ ఎలాగా తెలిసి ఏ అని, హైట్ కనుక్కున్నా దాన్ని మల్టిప్లై చేసినా మీకు ఇదే వస్తుంది అనమాట. ఓకేనా? √3/4a². ఏ ఎంత ఇచ్చారు? 14 ఇచ్చారు. సో √3/4 × 14 × 14, 2 2s 2 7s, 2 1s 2 7, 7 × 7 49 √3. ఓకే, 49 √3 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. రికరింగ్ డెసిమల్స్ వచ్చినప్పుడు అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏంటి? 6కి బార్ ఉందంటే 6 6 6 6 6 అలాగా రిపీట్ అవుతుందని అర్థం. 5కి బార్ ఉంది, సేమ్. 3కి బార్ ఉంది, సేమ్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి మనం? సో సింపుల్గా ఎలా చేయొచ్చు మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం ఇలాంటి క్వశ్చన్స్, అవునా? సో ఇప్పుడు ఏంటి? 16 చూడండి, బార్ని మర్చిపోండి ప్రస్తుతానికి. 16 బార్ లేని దాన్ని మైనస్ చేయాలి. 16 - 1 అంటే 15 బై ఏం చేస్తాం? ఒక 9 ఒక 0 తీసుకుంటాం అంటే 90 ప్లస్ అలాగే 15 - 1 అంటే 14 బై 90 మైనస్ 13 - 1 12 బై 90. బార్ కింద ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని 9లు వేసుకుంటాం. ఒకటే ఉంది కాబట్టి ఒక 9 వేసుకున్నాం. ముందున ఎన్నిటికి బార్ లేదో అన్ని 0లు వేసుకుంటాం. ఒకటే ఉంది కాబట్టి ఒక 0 వేసుకున్నాను. సింపుల్. ఇంకేముంది? 15కి 14 కలిపితే 29 - 12 17. సో 17 బై 90. ఎందుకంటే అన్నిటికీ డినామినేటర్స్ ఏమున్నప్పుడు ఏం చేయొచ్చు? న్యూమరేటర్స్ని డైరెక్ట్గా అక్కడ ఏముంటే అది చేయొచ్చు. ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 20th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఈ మ్యాన్ ఇన్వెస్టెడ్ 75,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశాడంటండి. సంవత్సరానికి వడ్డీ ఎంత? ఎవరు అడిగారు ఇందాక? సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ చెప్పండి అని వచ్చింది చూడండి. 7.5% అంట. సంవత్సరానికి వడ్డీ 7.5%. ఓకే, అలా అయితే 6 సంవత్సరాల తర్వాత మొత్తం అమౌంట్ ఎంత అవుద్దని అడుగుతున్నారు. ఇంట్రెస్ట్ మాత్రమే కాదు, అమౌంట్ మొత్తాన్ని కనుగొనండి అని అడుగుతున్నారు.
ఓకేనా? 6 సంవత్సరాల తర్వాత అడుగుతున్నారు. ఇప్పుడు సంవత్సరానికి 7.5% అండి. 6 సంవత్సరాలకి ఇంటూ 6 కదా, 6 × 7 42, 6 6లు 6 halves 3, 42 + 3 45, ఇంతేనా? 45% ఇంట్రెస్ట్ వస్తుంది. సో 45% ఎంతో కనుక్కోండి 75,000లో, దాన్ని కలిపేయండి 75,000కి. ఓకే, సో 75,000లో 1% 750, 45% ఇంటూ 45, అంతేనా? సో క్లియర్గా 5 0 0, 5 5 25, 5 7 35, 37 + 1500 3000, అంతేనా? 05733, 33,750ని 75,000కి యాడ్ చేయాలి. సో లాస్ట్లో 50 వస్తుంది, అది కేవలం ఇక్కడ మాత్రమే ఉంది. అది ఇందాకలే యాక్చువల్లీ ఈ ఫస్ట్ 2 డిజిట్స్ చూసినప్పుడే, ఇక్కడ చూస్తున్నారు మీరు, ఫస్ట్ 2 డిజిట్స్ చూసినప్పుడే 50 ఉంది, ఇది 0 అని తెలుసు కాబట్టి ఆ 50 ఆప్షన్స్లో ఎక్కడ ఉంది, ఇక్కడ మాత్రమే ఉంది, అక్కడే టిక్ పెట్టచ్చు మనం. చూసుకోండి, మనం కేవలం ఇంట్రెస్ట్ అడగలేదు, మొత్తం అమౌంట్ మొత్తం ఎంత అవుతుంది అంటున్నారు. సో ఆ ప్రిన్సిపల్ కంటే 75,000కి ఇంట్రెస్ట్ని కూడా కలపాలి. ఓకేనా? సో నెక్స్ట్ 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సారీ అండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 2-digit నెంబర్స్ డివిజిబుల్ బై బోత్ 2 and 4. 2 మరియు 4 రెండింటి ద్వారా భాగించబడే 2 అంకెల సంఖ్యల సంఖ్యను కనుగొనండి. సో 2 అంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 2 చేత 4 చేత, రెండిటి చేత భాగింపబడాలంట. 2 and 4 రెండు కూడా డివైడ్ అవ్వాలంట. ఓకేనా? 3K ఎలా సార్ అంటే 3K ఎలా ఉందండి? 4 × 750 కదండి. 4తో మల్టిప్లై చేయడం అంటే ఏంటి? 2తో మల్టిప్లై చేయడం అంటే డబల్ చేయడం, 4తో అంటే మళ్ళీ డబల్ చేయాలి. సో 750 డబల్ 1500 అంటే 1500 డబల్ 3000, అలా వేసా అంతే 3000. ఓకేనా? సో ఇప్పుడు 2తో డివిజిబుల్ అయ్యేది ఎలాగా 4తో డివిజిబుల్ అవుతుందా? సారీ, 4తో డివిజిబుల్ అయ్యేది ఎలాగా 2తో డివిజిబుల్ అవుతుంది కదా. ఎందుకంటే 4తోనే డివిజిబుల్ అవుతుందంటే 2తో డివిజిబుల్ అవ్వకుండా ఎలా ఉంటుందండి? ఓకేనా? సో కేవలం 4తో డివిజిబుల్ అయ్యేవి చూసుకుంటే చాలు, ఇంకా 2ని మనం మర్చిపోవచ్చు, ఎందుకంటే 4తో డివిజిబుల్ అయ్యేది ఎలాగా 2తోని డివిజిబుల్ అవుతుంది కాబట్టి. ఓకే, సో 4తో డివిజిబుల్ అయ్యేది మాత్రం చూద్దాం, 4తో డివిజిబుల్ అయ్యేది మాత్రమే చూద్దాం, అదే క్వశ్చన్ యాక్చువల్లీ. ఓకే, సో ఇప్పుడు 4 × 2 ఎంత? 8. 4 × 3 అంటే 2-digit నెంబర్ వచ్చేస్తుంది, మనకు కావాల్సిన 2-digit నెంబర్స్. ఇప్పుడు అలా ఎంతవరకు వచ్చింది? 4 × 24 వరకు వచ్చింది, అంతేనా? 96. సో మొత్తం 100 లోపు చూసుకుంటే 4 × 25 100 అయిపోతుంది, అంటే 3-digit నెంబర్ అయిపోతుంది, అవునా? సో దాన్ని తీసుకోకూడదు, మనకి 2-digit నెంబర్స్ కావాలండి. 24 ఉన్నాయి మామూలుగా, ఫస్ట్ 1 నుంచి 96 వరకు, కానీ అందులో 2 సింగిల్ డిజిట్వే ఉన్నాయి, 4 మల్టిపుల్స్. సో ఆ రెండింటిని మైనస్ చేసేయండి, 24లోంచి 2 తీసేయండి, అంటే 22 2-digit మల్టిపుల్స్ ఉంటాయి. ఓకేనా? 22 ఉంటాయి. గుడ్. సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మిస్టేక్స్ చేస్తున్నారు, చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు. ఏంటి 32 ఏంటండి? 32 అసలు మీకు ఎలా వచ్చింది? సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఒక క్యూబాయిడ్ ఉందంట, దాని డైమెన్షన్స్ ఇచ్చారు, పెయింట్ వేయాలంటండి మొత్తం. ఓకేనా? పెయింట్ వేయాలంట. అలా అయితే ఎంత ఏరియాకి పెయింట్ వేయాలంటున్నారు అంటే సింపుల్గా ఆ సర్ఫేస్ ఏరియా కనుక్కోమంటున్నారు అనమాట. క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? ఫార్ములా తెలియాలి ఇక్కడ మనకి. ఏంటి ఫార్ములా? 2 × LB + BH + HL, ఇది ఫార్ములా. ఓకేనా? ఓకే, సో క్లియర్గా 2 × LB అంటే 18.5 × 12.5, 18.5 × 12.5 ప్లస్
BH 12.5 ఇంటూ 10 అంటే 125 ప్లస్ HL 10 ఇంటూ 18.5 అంటే 185. ఇప్పుడు చూడండి దీన్ని ఈజీగా ఎలా మల్టిప్లై చేయొచ్చు? 18.5ని 12.5ని మనం ఆల్రెడీ చూసాం. షార్ట్ కట్స్ నేను ఆల్రెడీ చెప్పాను, చాలా ఇయర్స్ ముందు కూడా చెప్పాను. టాప్ 25 మ్యాథ్స్ షార్ట్ కట్స్ అని మన ఛానల్లో ఉంటుంది. చాలా వ్యూస్ వచ్చాయి, 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి ఆ వీడియోకి అయితే. ఒక్కసారి సింపుల్గా చెప్తా చూడండి. 185ని 125తో మనం మల్టిప్లై చేయాలంటే 18 5ని అందాకలకు మర్చిపోండి. 18 12 ఈవెన్ నెంబరేనా? రెండు ఈవెన్ నెంబర్స్ కలిపితే ఎంత వస్తుంది? ఈవెన్ నెంబర్ వస్తుందా? సో ఎండింగ్లో 25 వస్తుంది. ఓకే, 18 ఇంటూ 12 ఎంత? ముందుది ఏం వస్తుందో 18 ఇంటూ 12 ఎంత? 18 180, అదొక 36 అంటే 216. 216కి 18 ప్లస్ 12 30కి సగం 15. సో అంటే ఏంటి? 216 ప్లస్ 15 అంటే 23125 అనమాట. సో 2 ఇంటూ 23125, కానీ డెసిమల్ పాయింట్ ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి రెండింటి ముందు పెట్టాం. ప్లస్ 125 ప్లస్ 185 అంటే ఎంత? 310. సింపుల్. మల్టిప్లై చేయండి, యాడ్ చేయండి. సో 2 ఇంటూ 310 వచ్చేసి 620 ప్లస్ ఇది మల్టిప్లై చేస్తే 462.5. సో ఎంత అయింది? 1082.5 ఆన్సర్ అయింది. ఓకేనా? 1082.5 సెంటీమీటర్ ఆన్సర్ అయింది. సో ఇక్కడ ఫార్ములా తెలిస్తే ఆన్సర్ చేయగలం. నెక్స్ట్ 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వారియర్ గారు అక్కడ వాళ్ళు అడిగింది 2తోని 4తోని డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏంటి కాదు, 2 డిజిట్ నెంబర్స్ అలాంటివి ఎన్ని ఉన్నాయి అని అడిగారు. ఎండింగ్లో ఒకసారి చెప్పండి, నేను మళ్ళీ ఆ క్వశ్చన్ మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏం అడుగుతున్నారు? ఏమి ఇచ్చారు? యాంగిల్ ఏబిసి అంటే ఈ యాంగిల్ అండ్ యాంగిల్ ఏబిడి అంటే ఈ యాంగిల్ ఈక్వల్ అని చెప్తున్నారు. ఓకేనా? అలాగే ఏమి ఇచ్చారు? బీసీ, ఇక్కడ లైన్ కూడా గీశారు కదా, అంటే ఏంటి? ఈ రెండు ఈక్వల్ అని. బీసీ బీడి కూడా సమానం అంటున్నారు. అలా అయితే కాన్గ్రుయెంట్ ట్రయాంగిల్స్, సిఏబికి కాన్గ్రుయెంట్గా ఏముంటుంది, ఏ ట్రయాంగిల్ ఉంటుంది అంటున్నారు. మనకి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనకు తెలియాల్సింది ఏంటి? సైడ్ రెండింటికి, ఈ రెండు ట్రయాంగిల్స్కి కామన్గా ఉందా లేదా? ఈ సైడ్ ఉందా? ఈ సైడ్ కూడా ఈక్వలేనా? ఈ సైడ్ ఈక్వల్లే, ఈ సైడ్ ఈక్వలే. అలాగే మధ్యలో ఉన్న యాంగిల్ కూడా ఈక్వలే. సైడ్ యాంగిల్ సైడ్ అంటే భుజం యాంగిల్ మళ్ళీ భుజం, భుజం కోణం భుజం, అవునా? సో అప్పుడు ఏమవుతాయి? ఖచ్చితంగా అవి కాన్గ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. అప్పుడు సిఏబికి ఏంటి సమానం అవుతుంది? సి ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది. సో అలాగే డిఏబికి సిఏబి సేమ్ దానికి అలాగే చూసుకోవాలి, డిఏబి. సో డిఏబి అవుతుంది. ఓకేనా? సో డిఏబి అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకే, సో నెక్స్ట్ 24th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూడండి, ఆ క్వశ్చన్ని చూసిన వెంటనే ఇలా టిక్ పెట్టగలమా లేదా? ఈ క్వశ్చన్ని చూసిన వెంటనే ఇలా టిక్ పెట్టచ్చా లేదా? ఇక్కడ బి ఎంత ఇచ్చారు? ఇక్కడ బి 3 ఉంది. ఇక్కడ బి ఎంత ఉంది? ఇక్కడ కూడా 3 ఉంది. ఒకవేళ అవి ఈక్వల్గా లేకపోయి ఉంటే వాటిని ఈక్వల్ చేద్దాం, కానీ అవి ఆల్రెడీ ఈక్వల్గా ఉన్నాయి. ఇంకేముంది? ఈక్వల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏ ప్లేస్లో 2, బి ప్లేస్లో 3, సి ప్లేస్లో 4 పెట్టేసుకోవచ్చా? A:B:C అంతేనా? అవి కనుక ఈక్వల్గా లేకపోయి ఉంటే బిని ఈక్వల్ చేద్దాం, అప్పుడు మనం కొత్త రేషియో తీసుకుందాం. కానీ అక్కడ అవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా వేయచ్చు. సో 25th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఈ వీడియోకి ఇది లాస్ట్ క్వశ్చన్. సో ఎవ్రీబడి అందరూ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. అండ్ వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే మాత్రం ఒకసారి ఫాస్ట్గా లైక్ చేయండి. అండ్ చూసుకోండి, కింద డిస్క్రిప్షన్లో జీజేపీ తెలుగు యాప్ అని మన యాప్ ఉందన్నమాట. అందులో మనకి కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి, అండ్ గ్రూప్ డి కోర్స్ ఉంది, మోడర్న్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇలాంటి క్లాసెస్ అన్నీ కూడా ఉన్నాయి. సో తప్పకుండా డెఫినెట్గా హెల్ప్ అవుతుంది మీకు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోర్స్ తీసుకోండి. ఓకేనా? సరే, ఏ వచ్చేసి ఒక శారీకి పెయింటింగ్ అంటండి, ఒక చీరకు పెయింటింగ్ 11 రోజుల్లో చేయగలంట, 11 days. బి అయితే 20 days 20 రోజులు, సి అయితే 55 days 55 రోజులు. అలా అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏ మొదలు పెడుతున్నాడంట పనిని. ఏకి
ప్రతి బేసి సంఖ్య రోజున ఎవ్రీ ఆడ్ నెంబర్ డే బి వచ్చి సహాయం చేస్తున్నాడట. సరి సంఖ్య రోజున సి వచ్చి సహాయం చేస్తున్నాడంట. సి వచ్చేసి ఈవెన్ నెంబర్ డే హెల్ప్ చేస్తున్నాడంట వచ్చి. అలా అయితే ఏమంటున్నారు, టోటల్ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అంటున్నారు. క్లియర్గా చూసుకోండి. ఆడ్ నెంబర్ డే బేసి సంఖ్య అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే అండి. ఫస్ట్ డే అప్పుడు ఎవరెవరు పని చేస్తారు, ఏతో పాటు ఎవరు వస్తారు, బి వస్తాడు. సెకండ్ డే, సెకండ్ 2 అంటే ఈవెన్ నెంబర్ కదా, ఈవెన్ నెంబర్ కాబట్టి ఏతో పాటు ఎవరు వస్తారు, సి వస్తాడు. మళ్ళీ థర్డ్ డే ఎవరు వస్తారు, ఏ ప్లస్ బి పని చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ డే ఏ ప్లస్ సి, అలా అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎప్పుడు కూడా ఏం చెప్పుకున్నాం మనం, ఎల్సిఎం తీసుకొని దాన్నే టోటల్ వర్క్ అని అనుకుంటాం. 11కి 20కి 55కి ఎల్సిఎం తీసుకోవాలి. ఆల్రెడీ 11 55లో ఉందా లేదా, 55లో 5 × 11 ఉంది కదా, సో ఆ 11 మర్చిపోండి. 20కి 55కి ఎల్సిఎం తీసుకోండి. 5 కామన్ తీస్తే 4, ఇది 11 అంటే 5 × 4 × 11 అంటే 220 అయింది. 220 యూనిట్స్ టోటల్ వర్క్ అని నేను అనుకుంటున్నా. అంటే ఏ 11 రోజుల్లో 220 యూనిట్లు చేస్తాడంటే రోజుకి 20 యూనిట్లు చేస్తున్నాడు. బి రోజుకి 20 చొప్పున 20 రోజులు పడుతుంది 220 యూనిట్లు చేయడం కంటే రోజుకి 11 యూనిట్లు. సి వచ్చేసి 55 డేస్లో 220 యూనిట్స్ చేస్తాడంటే రోజుకి 4 యూనిట్లు. ఇప్పుడు క్లియర్గా చూడండి, మొదటి రోజు ఏబి ఇద్దరు కలిసి పనిచేస్తారండి, అంటే ఇద్దరు కలిసి 31 యూనిట్లు చేస్తారు. నెక్స్ట్ రోజు ఏసి పనిచేస్తారండి, అంటే ఇద్దరు కలిసి 24 యూనిట్లు పనిచేస్తారు. అంటే 2 రోజులకి 2 డేస్కి ఎన్ని యూనిట్లు చేస్తున్నారు, 55 చేస్తున్నారు కరెక్ట్గా. 2 డేస్కి ఎన్ని ఇంతలు ఉంది, 4 ఇంతలు ఉంది. సో 2 రోజులకి 4 ఇంతలు 8 రోజులు పడుతుంది. అంతేనా, రైట్. డైలీ లైవ్ ఉంటుందా, ఎస్ అండి. రోజు ఉదయం 7 గంటలకి మనకి మ్యాథ్స్ క్లాస్, రోజు రాత్రి 7 గంటలకి మనకి రీజనింగ్ క్లాస్ ఉంటుంది. ఓకేనా. చూసుకోండి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం మనం అనేది మీరు క్లియర్గా చూసుకోవాలి. 12 డేస్ అని కొంతమంది పెట్టారు, 741/57 ఏంటండి అది. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే, ఎనీ డౌట్స్, ఎనీథింగ్ అండి, దేనికి రిలేటెడ్ డౌట్స్ అయినా సరే అడగచ్చు. ఒక 2 minutes మన డౌట్స్ డిస్కస్ చేసుకొని క్లోజ్ చేద్దాం ఈరోజు సెషన్. ఓకే, ఈరోజు కొంచెం తొందరగా అయిపోయింది. యాక్చువల్లీ 50 minutesలోనే అయిపోయింది క్లాస్, అవునా. లాస్ట్ క్వశ్చన్ బాగా అర్థమైంది సార్. ఓకే, 24 ఎలా, 24 ఏ 24 అంటున్నారండి, 24th క్వశ్చన్, 24 క్వశ్చన్. ఓకే, ఇక్కడ 24 ఎలాగా, సి. ఓకే, ఈ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి, 11 days 20 days 55, 11కి 20కి 55కి ఎల్సిఎం తీసుకున్నాను. ఓకే కదా, ఇక్కడ వరకు ఓకే కదా, 220 యూనిట్లు. ఇది ఓకేనా, టోటల్ వర్క్ అనుకున్నా. ఇప్పుడు ఏ రోజుకి 11 రోజుల్లో 220 యూనిట్లు చేస్తున్నాడండి. సో రోజుకి 220/11, 11 2s are 22, 11 0s are 0 అంటే రోజుకి 20 యూనిట్లు చేస్తున్నాడు. బి 20 రోజుల్లో 220 యూనిట్లు చేస్తున్నాడు. 0 0 క్యాన్సిల్ అయితే రోజుకి 11 యూనిట్లు చేస్తాడు. సి 55 రోజుల్లో 220 యూనిట్లు అంటే రోజుకి 4 యూనిట్లు. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, మొదటి రోజు ఫస్ట్ డే ఎవరెవరు పనిచేస్తారు, ఇది బేసి సంఖ్య, ఆడ్ నెంబర్ కదా 1 అంటే, అప్పుడు ఎవరు వస్తారు, ఏతో పాటు బి వస్తాడు పని చేయడానికి. సెకండ్ డే ఎవరు పని చేస్తారు, ఈవెన్ నెంబర్ కదా 2 అంటే, సరి సంఖ్య కదా, అంటే ఏతో పాటు సి వస్తాడు. ఓకేనా. సో అంటే ఫస్ట్ డే క్లియర్గా ఏ ప్లస్ బి అంటే 20 + 11 ఇద్దరూ కలిసి 31 యూనిట్స్ చేస్తారు. నెక్స్ట్ డే ఏ ప్లస్ సి అంటే 20 + 4 24 ఇలా వచ్చిందండి అర్జు గారు, అర్థమైందా. 24 ఏకి ఏసి 20 + 4 24 అంటే టోటల్ 2 డేస్కి ఎంత అవుతుంది వర్క్, 55 యూనిట్లు అవుతుంది. ఎన్ని రోజులకి ఇది, 2 రోజులకి. 2 రోజులకి 55 అండి.
మొత్తం 220 యూనిట్లు చేయాలండి, అంటే 4 ఇంతలు చేయాలండి, అంటే 4 ఇంతలు 2కి 8 అండి. ఓకేనా? జనరల్ సైన్స్ క్లాసెస్ కూడా మనం తప్పకుండా మన ఛానల్లో చెప్తాం, బట్ కొంచెం టైం పడుతుంది. ఇంకేమైనా ఎనీ మోర్ డౌట్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సో ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి ఫాస్ట్గా లైక్ చేసేయండి. 100 లైక్స్ కూడా కంప్లీట్ అవ్వలేదా? వెరీ బ్యాడ్ అండి. 100 లైక్స్ని కూడా కంప్లీట్ చేయకపోతే ఎలా చెప్పండి? లైవ్ అయ్యేసరికి 100 లైక్స్ మినిమం అనమాట. సో ఓకే అండి, అయితే మళ్ళీ ఈవినింగ్ 7 o'clockకి, ఓకే, అంటే రాత్రి 7 గంటలకు మనం రీజనింగ్ క్లాస్తో మనం కలుద్దాం. ఓకేనా? సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. Bye-bye.